మన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపజేసే ప్రక్రియ ధ్యానం. ఆందోళన, అలజడి లేని మనసును సాకారం చేసుకోవడానికి ధ్యాన ప్రక్రియ ఉపకరిస్తుంది. సహజమైన ఆనంద స్థితిని ఆస్వాదించడానికి ధ్యాన మార్గం శ్రేష్టమైంది. వర్తమానంలో ఎలా జీవించాలో, దైవదత్తమైన జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ధ్యానం నేర్పిస్తుంది. ధ్యాన అంటే అత్యున్నతమైన తాదాత్మ్య స్థితి, ప్రగాఢమైన అనుభూతి, మనసు సైతం అదృశ్యమయ్యే అమనస్క స్థాయి, హృదయానికి దివ్యత్వాన్ని ఆపాదించే శుద్ధి ప్రక్రియ, ఎవరిని వారు ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడే కరదీపిక. మనసు మరకటం లాంటిది, నిరంతరం సంచరిస్తుంది, కళ్ళెం లేని గుర్రంలా పరిగెడుతుంది, తెగిన గాలిపటమై స్వేచ్ఛా విహారం చేస్తుంది, అంతులేని ఆలోచనలతో, అంతు చిక్కని ఆవేదనలతో సతమతమవుతుంటుంది. అలాంటి సంచలితమైన మనసును ఒడిసి పట్టడానికి ధ్యాన సాధన చేయాలి. మనసును పవిత్రం చేసి పరిశుద్ధంగా ఆవిష్కరించేదే ధ్యానం. అనిశ్చితికి, ఆశలకు దూరంగా వెళుతూ ప్రతి క్షణాన్ని లోతుగా అనుభూతి చెందడానికి ధ్యానం అపురూప మాధ్యమం. ధ్యానం ద్వారా మన శరీరమే శక్తి కేంద్రంగా భాషిస్తుంది. అంతర్గత శక్తులన్నీ ఏకీకృతమై విలసిల్లుతాయి. శ్వాస మీద ధ్యాసను నిలపడం ద్వారా ధ్యానం సాకారమవుతుంది. గాఢమైన విశ్రాంతి స్థితిని ఆవిష్కరింపజేసుకోవడానికి ధ్యాన ప్రక్రియ ఆలంబనగా నిలుస్తుంది. మనసును శూన్య స్థితికి తెచ్చి గతం గురించి దిగులు వదిలేయాలి. భవిష్యత్తు పట్ల భయాన్ని వీడనాడాలి. అలా వర్తమానంలో పరిపూర్ణమైన ఆనందానుభూతిని ఆస్వాదించడమే ధ్యాన లక్ష్యం. ధ్యానానికి సంసిద్ధమై కూర్చున్నప్పుడు అనేక అడ్డంకులు మనసును చుట్టుముడుతుంటాయి. ఒక్కో అవరోధాన్ని అధిగమిస్తూ ఆత్మశోధనతో ధ్యాన సాధన కొనసాగించాలి. దైవం పట్ల శరణాగతి భావన మనసుకు నిర్భయత్వాన్ని ఆపాదిస్తుంది. ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న కష్టసుఖాలు, సంవేదనలు, సంక్షోభాలు, కార్యాచరణలు ఇవన్నీ నీకు అప్పగిస్తున్నాను. ఇక నీ దయ నా ప్రాప్తం. అన్ని బంధాల నుంచి దూరంగా ఉన్నాను. పూర్తి విశ్రాంతిని ఆస్వాదిస్తున్నాను అని ఎవరికి వారు అనుకోగలిగితే ధ్యానం మరింతగా కుదురుతుంది. ప్రశాంతమైన ఏకాగ్రత కలిగిన మనసు మాత్రమే పక్షపాతరహితమైన పద్ధతిలో కొత్త అంశాల్ని స్వాగతిస్తుంది. అనారోగ్యం లేని దేహం, ఒత్తిడి లేని మనసు, ప్రశాంత జీవన సంవిధాల్ని అందరూ అభిలషిస్తారు. ఆ అభీష్టం నెరవేరాలంటే ముందు ఎవరిని వారు సంస్కరించుకోవాలి. అంతర్ముఖంగా లోలోనికి చూస్తూ అంతర్వాన్ని వినగలగాలి. అంతరంగికమైన వెలుగును దర్శించాలి. సమాజం పట్ల ప్రేమాస్పద భావాల్ని పెంపొందించుకోవాలి. ఇలాంటి సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి ధ్యానం అద్భుత ఉపకరణం. ధ్యానం చేసే కొద్దీ జ్ఞానం ఉద్దీపన చెందుతుంది. జ్ఞానం వృద్ధి చెందితే ఆత్మశక్తి బలోపేతమవుతుంది. ఆ ఆత్మవిశ్వాసంతో జీవితం ఆనందమయమవుతుంది.